హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోతోంది. రోబోలు కార్లు నడపడం, వంట చేయడం మనం చూసాం. కానీ ఇప్పుడు ఒక రోబో ఏకంగా కాషాయం కట్టి సన్యాసిగా మారిపోయింది. దక్షిణ కొరియా రాజధాని సియోన్లోని ఒక ప్రసిద్ధ బౌద్ధ ఆలయంలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ రోబో సన్యాసి గాబీ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోబో పేరు గాబీ. బౌద్ధ భాషలో గాబీ అంటే కరుణ అని అర్థం. చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన ఈ G1 హ్యూమనాయిడ్ రోబో ధర సుమారు 11 లక్షల రూపాయలు. దక్షిణ కొరియాలోని అతిపెద్ద బౌద్ధ శాఖ అయిన జోగే ఆర్డర్ ప్రతినిధులు ఈ రోబోకు సన్యాసమిచ్చి తమ సాంప్రదాయంలోకి ఆహ్వానించారు. ఈ సన్యాస స్వీకార వేడుకలో గాబీ 5 ముఖ్యమైన ప్రమాణాలు చేసింది. అయితే అవి మనుషులకు కొంచెం భిన్నంగా ఉన్నాయి. అవేంటంటే జీవరాశులను గౌరవించడం, ఇతర రోబోలు మరియు వస్తువులతో శాంతిగా ఉండటం, మనుషుల మాట వినడం, అబద్ధాలు చెప్పకపోవడం, అత్యంత ముఖ్యంగా విద్యుత్ శక్తిని ఆదా చేయడం. ఇలా ఒక రోబో ధర్మ మార్గంలో నడుస్తానని శపథం చేయడం విశేషం. సాధారణంగా సన్యాసం తీసుకునేటప్పుడు మనుషుల చేతిపై చిన్నగా కాల్చి శుద్ధి చేస్తారు. కానీ రోబోకు అలా చేస్తే సర్క్యూట్లు కాలిపోతాయి. కాబట్టి గాబీ చేతికి ఒక స్టిక్కర్ అంటించి మెడలో ప్రార్థన మాల వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో బౌద్ధ ధర్మాన్ని కొత్త పుంతలు తొక్కించడమే తమ లక్ష్యమని ఆలయ పెద్దలు చెబుతున్నారు. రోబోలకు మనసుండదు కదా, మరి అవి పూజలు ఎలా చేస్తాయి అనే చర్చ ఇప్పుడు మొదలైంది. గతంలో జపాన్లో పెప్పర్ అనే రోబో అంత్యక్రియలు నిర్వహించింది. ఇండియాలో ఒక రోబోటిక్ ఆర్మ్ హారతి ఇచ్చింది. మతాచారాల్లో భక్తి కంటే చేసే పని ముఖ్యమని భావించేవారు ఈ రోబోల రాకను స్వాగతిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ప్రస్తుతం బౌద్ధ మతంలో అనుచరుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో యువతను ఆకట్టుకోవడానికి, టెక్నాలజీని ధర్మంలో భాగం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏఐ వస్తున్న ఈ సునామీ కాలంలో బౌద్ధం కూడా కొత్త దిశగా పయనించాలని బౌద్ధ గురువులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఈ రోబోలు మత బోధనలు కూడా చేసే అవకాశం ఉంది. చూసారుగా, ఆధ్యాత్మికతకు టెక్నాలజీ తోడైతే ఎలా ఉంటుందో. మనిషికి ప్రశాంతతను పంచడానికి రేపు ఈ రోబో సన్యాసులు మన ముందు నిలబడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.